ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో వడ్లు కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రకరకాల కొర్రీలతో ధాన్యాన్ని రోజుల తరబడి మార్కెట్ యార్డ్లోనే ఉంచాల్సి వస్తోందని కర్షకులు కన్నీరు పెడుతున్నారు. అధికారులు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతున్నారు. 15 రోజుల కింద పోసిన వడ్లు పోసినాం. ఇప్పటి సంచులు ఇస్తలేడు. సంచులు మీరు ఇస్తే మీరు అయిపోతున్నాయి వరకు మళ్ళీ ఇవాళ ఇలా వర్షం పడ్డది, మొన్న వర్షం పడ్డది. అధికారులు నిర్లక్ష్యం మాట్లాడుతున్నారు. సారు మేచర్ వచ్చినాయి, ఆనమగులు వస్తుంది, రోజు తిప్పలవుతుందని చెప్పిన అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు వస్తే మళ్ళీ మేచర్ చూస్తే ఇప్పుడు అంటుండు పత్ర తీసి కింద పడేసిన పొద్దుగా వచ్చిన 5-6 గంటలకు వచ్చి పత్ర తీసి పక్క కడేసిన. ప్రైవేట్ వాళ్ళు మొత్తం మంది ఇక్కడ సింగపూర్ రోడ్డు కొంటున్నారు. మ్యాచ్ రస్తలేవు ఇబ్బంది పెట్టుకుంటే ఇప్పటిదాకా వస్తుంది ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్. సరే మ్యాచ్ వచ్చిన వెంటనే కొంటే ఏం కాకపోతుండే, మళ్ళీ మ్యాచ్ వచ్చిన తర్వాత ఆపేసరికి రాత్రి వర్షం పడి మళ్ళీ తేమ తగ్గుతుంది, మ్యాచర్ పెరుగుతుంది. కాబట్టి దీనికి అంతా వాళ్ళు ఏం చేస్తున్నాడు ఆఫీసర్ రైస్ మిల్లర్తో కుమ్మక్క ఇది మీరేమన్నా బయట అమ్మకపోరని చెప్పి మాకు ఎప్పుడు జరుగుతుంది. వీళ్ళంతా కలిసి మిస్టర్ అమ్ములేపు తీసుకపోరని చెప్తున్నారు. మ్యాచర్ చూసిన తర్వాత రైతులందరూ మ్యాచర్ చూసిన తర్వాత మా దగ్గర పాత సంచులు లేవు. రైస్ మిల్లర్స్ పాత సంచులు ఉంటేనే దించుకుంటామంటారు. మా దగ్గర కొత్త గండీస్ ఉన్నాయి. కొత్త గండీస్ పెడితే దించుకోమని చెప్పడం వల్ల గండీస్ కొరత అనేది 2 రోజులు జరిగింది. ఏదైతే 17% మ్యాచర్ వచ్చింది పంపించకపోతే మా బాధ్యత, 17 మ్యాచర్ రాంది పంపించడం మా బాధ్యత కాదు.